చెప్పరా చాలు. అది కార్నర్లో ఉంది సార్. ఇక్కడ నుంచి వస్తారా? ఎక్కడి నుంచి తెచ్చావురా వీళ్ళను? మాట్లాడుస్తున్నావు. తరాలు మారినా దేశాలు మారినా ఈ బూర్జ వ్యవస్థ దోపిడీ అంతం కావట్లేదు. తప్పెవరిది? కష్టాన్ని నమ్ముకున్న నాదా, దోపిడీని నమ్ముకున్న నీదా, లేక ఈ వ్యవస్థను తయారు చేసిన మన రాజ్యాంగానిదా? బూర్జువా వ్యవస్థ అంటే ఏంట్రా? ఎవడ్రా నువ్వు అడ్డం పడుతున్నావు? తొక్కించేస్తే ఆ భయం లేదులేండి. నడిచేవాడికి కనపడకపోయినా నడిపించే నాయకుడికి కనపడాలి కదండి. ఓ కనపడదా? ఏంటి పని? అరే, రాజకీయ నాయకులు పిల్లల జోలికి శవాల జోలికి రారు. పొలిటికల్గా ఫౌండేషన్కి బాగుంటుందని ముసలోని పేరు మార్చమంటే అక్కడ విగ్రహం పెట్టుకో ఇక్కడ విగ్రహం పెట్టుకో అని నన్నే కెలుకుతాడ్రా. అయినా ఆ రామాలయానికి నీకు ఏంట్రా సంబంధం? నేను అక్కడే పెరిగాను. మీ కోపం తగ్గించుకొని కొంచెం ఆలోచించి చూడండి. మీ ఫౌండేషన్కి ఆ విగ్రహం ఫార్ములానే కరెక్ట్. మీకు నేను ఎలా కనపడుతున్నానరా? ఆ ముసలోడు కెలికి వదిలేశాడు, నువ్వు పుండు చేస్తున్నావా? అసలు నా రేంజ్ ఏంటో తెలుసారా నీకు? ఆయన ముసలోడు, నేను గుడ్డోడిని. మా రేంజ్కి మీ రేంజ్ కరెక్ట్ అంటారా? మీరు రామాలయం జోలికి రావద్దని మనవి చేయడానికి మాత్రమే వచ్చాను. వస్తే ఏం పీకుతారా? సరే, ఓ పని చేద్దాం. ఎంత డబ్బు కావాలన్నా తీసుకోమను. ఆ ముసలోడినొచ్చి నా కాళ్ళు పట్టుకొని ఆ రామాలయం పేరు తీసేసి మా నాన్నగారి పేరు పెట్టమను. అప్పుడు వదిలేస్తా. మీలాంటి ధృతరాష్ట్ర నాయకులు ఈ సమాజాన్ని వివస్త్రణ చేస్తున్నారు. దురదృష్టం ఏంటంటే ఆ సమాజంలోనే మీ తల్లి, చెల్లి, భార్య, కూతుర్లు ఉన్నారని మర్చిపోతున్నారు. కళ్ళు లేకపోతే కర్ర సహాయంతో ముందుకు పోవచ్చు. మంచి నాయకుడు లేకపోతే ఈ సమాజం కుంటిదై ముందుకు పోలేదు. కథలోని డైలాగులు రెండు బాగున్నాయి. నువ్వెన్ని చెప్పినా ఆ రామాలయం మూతపడ్డం మాత్రం ఖాయం. విశ్వనాథ్, బాడీకి పెరాలిసిస్ రావచ్చు. పర్లేదు, బాగవుతుంది. మనసుకు రాకూడదు. నచ్చదు కాదు. ఏంటి పని ఇంకా మొదలు పెట్టలేదు? శత్రువుని జయించాలంటే ముందు శత్రువుని బాగా స్టడీ చేయాలి. ఇది చైనా వాళ్ళ రూల్. నీకు తెలీదా? నేను ఇప్పుడు చైనా వెళ్ళలేదు. ఇది తెలియడానికి చైనా వెళ్ళవసరం లేదా? గూగుల్ సెర్చ్ కొడితే తెలుస్తుంది. గూగుల్ సెర్చా? అదేంటి? ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు? నువ్వెక్కడి నుండో నేను అక్కడి నుండే. ఎగిరే వచ్చావా? ఈదుకుంటూ. మోహన్ చూడు, ఎగిరే వచ్చా. ఈ సోదంతా ఎందుకు? పనేం చేసావో చెప్పు. రేపే వెళ్ళి శత్రుని స్టడీ చేస్తాం. ఆ తర్వాత ఫస్ట్ ప్లాన్ ఏంటో బాస్ డిసైడ్ చేస్తాడు. ఫస్ట్ ప్లాన్ అంటే 2-3 కూడా ఉన్నాయా? నీకు అనుమానాలు తప్పితే అసలు విషయం అర్థం కాదురా. అది ఏ అదపకైనా అర్థమవుతుంది. ఏ బావా, అనుమానాలే అందరికి రావు. మీ బావని బాగా యాదవం చేసావురా. నీకు పెళ్ళైందా? మా బావకే అవ్వలేదు, నాకెట్టా అవుద్ది? నీకవ్వదు. నిన్ను ఎంట పెట్టుకుని తిరిగితే ఈడికి అవ్వదు. ఆడి సంగతి నేను చూస్తా, కానీ నీ ప్లాన్ ఏంటో చెప్పు నాకు. క్వశ్చన్ పేపర్ అనుకున్నావు ఇదేమన్నా లీక్ చేయడానికి? ఈ కౌబాయ్ కృష్ణ ప్లాన్ వేస్తే కంటి రెప్పకు కూడా తెలీదు. మా బావ కూడా అంతే. పేమెంట్ ఇస్తే నీ పర్సుకు కూడా తెలీదు. చా, నైస్ జోక్. అందుకే పేమెంట్స్ ఈడ్ హ్యాండిల్ చేస్తాడు. నేనే బై ద వే, ఆడి దగ్గర పర్స్ కూడా లేదురా. లేదు. ఎరా, నేను వెద్వానా? అబ్బే అదేం లేదు బావా. ఎక్కువ చేసావనుకో కూడా పనికి రాకుండా చేస్తా. ఈ నాయాల మీద కూడా ఓ కన్నేసుంచు. ఎన్ని కళ్ళు ఉన్నారా నాకు? ఎంత నన్ను చూడాలి? చస్తున్నాయి తిక్కల నాయలతో. ఎట్టా పైకి చచ్చాడో గాని. చా, ఇద్దరు వచ్చారేంటి? బోగో, బై 1 get 1 ఫ్రీ. జీతం ఒకటేగా? నోగో, తమరి దయ. కిచెన్ అటువైపు ఉంది, వెళ్ళి వంట చేయండి. ఏంట్రా దయాగి అంటున్నావు? ఆడేమన్నా దానకరుడు అనుకుంటున్నావా? ఎవరా నువ్వు? ఏయ్, యముడికి మొగుడు తెలుసా?
50 సార్లు చూసా. సినిమా మొగుడు కాదు, లైవ్ ఆయనే నీకు మొగుడు. ఏంటి ఈడా ఉడతలు బట్టే మొహంలా ఉంటే? ఉడతా గిడతా నోరు జారకు ఉతికి ఆరేస్తాడు. ఓ యు మీన్ వాషర్ మ్యాన్. నా బట్టలు టైట్తో మాత్రమే ఉతకాలి. కలర్లో ఏమైనా తేడా వచ్చిందనుకో కత్తిరిస్తా. రింతో ఉతుకుతా, ఎవరిదెవరు కత్తిరిస్తారో చూస్తా. ఏంట్రా కిచెన్లోకి వెళ్ళమన్నాగా, ఇక్కడేం చేస్తున్నారు? వెళ్తున్నాం సార్. ఉడతలు, వాషింగ్, నీ దగ్గర కళ్ళు చాలా ఉన్నాయి, చూస్తా. ఏంట్రా ఎదుగుతున్నారు? అదే వంటగది ఎటువైపు ఉందా అని. మిమ్మల్ని చూస్తే వంట చేసే మాదిరి కనిపించట్లేదే. మరి కోల్డ్ దొంగలు పట్టే వాళ్ళ ఉన్నారు. ఓ పర్లేదు, ఇంతకుముందు ఓనరు మమ్మల్ని పెట్లు పట్టేవాళ్ళం అనుకున్నాడు. ఈయన్ని చూస్తే అలానే ఉన్నాడు. వంట సరిగా చేయలేదనుకో, కిచెన్ అటువైపు ఉంది, 6 గంటల్లో రాముగాడు లంచ్ చేస్తాడు. రాముగాడా? ఆడేవాడు రాముగాడు ఎవడా? అరే ప్రకాష్ చెప్పరా. ఈడేవాడు సార్ కిచెన్ చూపిస్తారా? యమలోకం కూడా చూపిస్తాడు. యమలోకమా? ఆడు యముడికి మొగుడు రీమేక్ చేస్తున్నాడులే. రీమేకా? మీకే సీన్ డీటెయిల్స్ కావాలన్నా నన్ను వాడుకోండి. రావు గోపాలరావు మెగాస్టార్ని లడ్డుల్లో విషయం కలిపి చంపాడా, పాయసంలో కలిపి చంపాడా? దేనిలో దానిలో కలుపు. కథలో డీటెయిల్స్ ఎవరు చూస్తాడు? నీ కేక్ ఇష్టమా? అయితే కేకులు కలుపు. ఏదో దాంట్లో కలపాలా? కథలో క్లారిటీ ఉండొద్దా? చెక్కుతున్నాం ఇక్కడ, చెక్కుతున్నాం. అరే ప్రకాష్, ఈడికి మన గురించి తెలిసేదాకా నీ షూటింగ్ చూపెట్టరా. తెలిసాక రాముగాడి మెనూ చెప్పరా. పదండి 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 పదండి. ఎరా ఫస్ట్ ప్లాన్ చెప్తానన్నావు, రిజల్ట్ చెప్తానన్నావు, ఏది? శత్రు మనకంటే స్మార్ట్గా ఉన్నాడు. బ్రాండ్ న్యూ ఐడియాస్ కావాలి. అంటే ఇప్పటిదాకేసింది పాత ఐడియాలా? చిలక జోస్యం చెప్పేవాడి దగ్గరికి ఎవడెళ్ళినా అవే కార్డులు, అదే చిలక. నువ్వు గేదెలు కాసేవాడివా అనుకున్నాను, చిలక జోస్యం చెప్పేవాడివా? అయినా తప్పు మీద పెట్టుకుని మమ్మల్ని అంటారేంటి? మా దగ్గర శత్రువు దగ్గర సైన్యం ఉందని మాకు చెప్పలేదు. నువ్వు స్టడీ చేస్తావు కదా. స్టడీలో ఇన్ని సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయని మాకు తెలియదు. బాస్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు, కొత్త ఐడియా వేసి కబుర్ చేస్తాం. రా బాస్. థ్యాంక్స్ రా, అమ్మాయి నన్ను బతికించావు. దొరికిపోయామనుకున్నాను. ఈ ఇల్లు బచ్చగాలు బాస్, బచ్చాలు ఆడేయచ్చు. ఆ ముదురులే మనల్ని బచ్చాలు ఆడేలా ఉన్నారు. వాళ్ళకి నేను అంత అవకాశం ఇవ్వలేరా? నేను చెప్పేది నువ్వు ఇస్తావని కాదు, వాళ్ళు తీసుకుంటారని. ఏంటి పెద్ద ఆయన దారి తప్పొచ్చావు? నమస్కారం అండి. వచ్చిన పనేంటో చెప్పండి. రామాలయానికి మీ తండ్రి గారి పేరు పెట్టడానికి ఒప్పుకోలేదని మీరు ఇలా ప్రతీకార చర్య తీసుకోవడం ఏం బాగాలేదండి. రాజకీయంలో మొదటి సూత్రం అన్నీ మనకు అనుకూలంగా మలుచుకోవడం. కుదరకపోతే కనికరం లేకుండా తొక్కేయాలి. మేలును తొక్కేస్తే మీకు మేలు జరగదండి. ఏంటి శపిస్తున్నావా? లేదండి. నాతో రా. అయినా నువ్వు రావాల్సింది ఇక్కడికి కాదు. అక్కడ చూసారా 4 రోడ్ల కూడలి ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది, అక్కడికి వెళ్ళి అర్జీ పెట్టుకోండి. విశ్వనాథ్ గారు, దానం అనేది ఒక పవిత్ర కార్యం. దాని విలువ తెలుసుకొని మనిషిగా బ్రతకటానికి ప్రయత్నం చేయండి. వాచ్మ్యాన్, వీడిని బయటికి పంపండ్రా. అవసరం లేదు, నేనే వెళ్తాను. దారి చూపెట్టి దీపమే లేక తీరే తెలియని నీడై గాలికి వణికేవా, ఆశ తీరేటి ఆసరా లేక ఆశల భాలకు కూడా అలుసైపోయావా.
బాస్ వద్దు బాస్. నేను తలెత్తాను. ఏంట్రా నక్కి నక్కి వింటున్నావు? కోటేశ్వరరావు కుర్చీ వేసి కూర్చోబెట్టు, తర్వాత మాట్లాడొచ్చు. థ్యాంక్ యూ. ఏంట్రా ర్యాగింగా? చాలు చూసాం. ఆహా పరుపు దెబ్బటావు మెత్తగుంటది. తెచ్చుకో. ఇదిగో పరుపు. పడుకుంటావా? నా మాలి సెంటర్ లో నీకు మంచి మసాజ్ చేయమంటావా? చేయించుకోమా, చేయించుకో, బాగుంటది. చేయమంటావా? మసాజ్ చేయమంటావా? బాస్ మిమ్మల్ని చూస్తుంటే చాలా బాధేస్తుంది బాస్. అరిగేది మీ వీళ్ళైతే కారేది నా కన్నీళ్ళు. బాధపడరా, నిన్నెవరు ఆపారు? కూర్చోండి బాస్. ఈ యూఎస్ మార్కెట్ మనకు వర్కౌట్ అయ్యేటట్లేదు కానీ మన ఊరు వెళ్ళిపోదాం బాస్. పిచ్చోడా, వేటగాడు మాటు వేయటానికి పిరికివాడు దాక్కోవడానికి తేడా తెలియదురా నీకు? ఆ తేడాలు గిడాలు నాకెందుకు? అయినా ముదురులో ఎంత టార్చర్ పెట్టారు మిమ్మల్ని. రే వాళ్ళకుందరా, ఇప్పుడు ఇంకో మాస్టర్ ప్లాన్ వేస్తా. సీకే అంటే ఏంటో చూపిస్తా. బాస్ ఎస్జే గారు కాల్ చేస్తున్నాడు. ఈడొకడు. రేయ్ కన్ఫ్యూజింగ్ కహాని ఒకటి చెప్పు, అర్థం కావటానికి వారం పట్టాలి. నేను చూసుకుంటాను బాస్. బాస్ వింటున్నాడు, మీరు మాట్లాడచ్చు. ఈరోజు సమాధానం రాకపోతే మీ బాస్ ఇక వినలేడు. సమాధానం చెప్పడానికి మేము రెడీ. విని తట్టుకునే శక్తి మీకుందా? వెళ్ళిన పని ఏమైంది? ఇన్ ప్రోగ్రెస్ అంటే ఇంగ్లీష్ వీకా? ఇన్ ప్రోగ్రెస్ అంటే పని సాగుతున్నది అని అర్థం. ఇప్పటికే బాగా సాగింది. ఎన్నాళ్ళైంది పని మొదలెట్టి? అసలు ఏం చేస్తున్నారు మీరు అక్కడ? వేటగాడు మాటు వేయడానికి పిరికివాడు దాక్కోవడానికి తేడా తెలుసుకో. ఏంటే? తెలుసుకొని కాల్ చేయి. బావా, వేటగాడు మాట్లాడడానికి పిరుకోడు దాక్కోవడానికి తేడా ఏంటి బావా? తెలియకపోతే తెలియదని చెప్పచ్చుగా. మాట్లాడితే కొడతాడు. ఈడికి తడి పడాల్సిందే. మందు పోయిరా బాస్, నేను పోస్తాను. కౌబాయ్ కృష్ణ టోపీ తీసామంటే టోపీ లేచిపోద్ది. రాయ్ రాముగా, ఈ నాకు నచ్చలేదురా. నచ్చకపోతే కాల్ చేయరా. బాగుంది. శానా చూసా. అసలు సూపర్ స్టార్ అవ్వాల్సిన టైం స్లిప్ అయి ఇక్కడున్నా. ఏంటి సూపర్ స్టార్ మహేష్ బాబు ప్లేస్ లో నువ్వా? టైం తరగే టక్కర్ దొంగ పోయింది. మనకది టైలర్ మేడ్ క్యారెక్టర్. అంతే అంతే. ఇంకా ఓపిక లేక ఒక్కడిని వదిలేసా. పోస్తూ పోకిని వదిలేసా. రీసెంట్ గా సీనుని అమెరికాలో దూకుదా ఉన్నాను. లేదు నేను ఇక్కడే దూకుతా అన్నాడు. ఆయన అక్కడ దూకాడు. దూకుడు దొబ్బింది. మరి నువ్వు? నేను ఇక్కడ డేగుతున్నా. మరి బిజినెస్ మ్యాన్ పోకిరి చేయలేదని పూరి అలిగాడు. ఉందంటగా. ఇదయ్యాక అక్కడికే ఎరా. అవునవును, చూపు చూడరా. బాగుంది. నేను చెప్పనా? మహేష్ కృష్ణా జిల్లా వాడికి కథలు చెప్తారా నువ్వు? కృష్ణా జిల్లా వాడికి కథలు చెప్తారా నువ్వు? కృష్ణా జిల్లా వాడికి ఈడన్నీ నాకు తెలియకుండా చెప్పకుండా చేయాలని చూస్తున్నాడు. బాక్స్ పాప బై బై చెప్పాలి. తిక్క కుదురుతుంది నాయాలకి. BJ, let's go. Please. కొడితే కాయబడిద్ది. ఈడెవడు రాముగాడ్లా ఉన్నాడు. ఆడే ఆ గెటపేంట్రా. అయితే మా బాబు మూడిందా?
యాక్చువల్లీ మీకు విషయం చెప్పాలి. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. ఏంటి కామెడీ చేస్తున్నావా? Hey babes, let's go. రేయ్ ట్రై చేయి. అమ్మాయి నో చెప్పేదాకా ట్రై చేయి. నో చెప్పాక కూడా ట్రై చేసావు అనుకో నీకు మూడిందేరా. డోరు స్లో బావా, డోరు పాప మెతుకోబడి డోర్ మీద చూపిస్తే ఏమొస్తుంది? ఎరా ఫేస్ ఫుల్ ఖుషిగా ఉంది. పాప వెళ్ళిపోయిందని నువ్వు ఏడుపు వేసుకొచ్చినావు, నాకేంటి బావా? ఎడు నడు. ఇది 3వ సారో 4వ సారో. ఇంతకీ ఎవరితో మారుతున్నాడు ఇటు ఫోను? ఇంకెవరితో? విశ్వనాథ్. ఓ మరి వాడేం చేశాడు? ఫ్లైట్ ఎక్కాడు. నేను చెప్పాను వాడొక జాదుగాడని. నేను ఆడు జాయిన్ అయిన రోజే చెప్పా. నీకు టైం పట్ల ఈడికి అట్టగా టైం పట్టుద్ది. అరే నోరు మూస్తావా? మీకు ఇంకా ఆడి సంగతి అర్థం కావట్లే. ఆడేదో రామాలయం పని మీద వచ్చాడు. రామాలయం గురించి జానికి చెయ్యి విడవకు, రెండూ దక్కించుకో. వినడం ప్లాన్ ఏంటి బాస్? ఆ పని అయిపోతే ఈ పాటికి బాక్స్ పాపతో పెళ్లి కూడా అయిపోయేది. రే అవతలకెళ్ళు. ఏయ్ ఆగు, ఏంటి రామాలయం పనే? ఆడి బాబు రామాలయం కోసం ఏదో చేయమన్నాడంట. వీడు ఆ పని మీదే ఉన్నాడు. అది అయిపోతే పెళ్లి శోభనం తనాదన్ ఫటాఫట్. ఇదంతా ముందెందుకు చెప్పలేదురా? చెప్తే మాత్రం ఏం చెప్తా బావా? ఆడి బాబు మీద కూడా కన్నేమంటావు, కుదరదని. ఏంట్రా గాలేదా వల్లారా? గాడిదలు కాస్తున్నారా వాడు రామాలయం కడుతుంటే? సరే చూస్తా. నా ఇంట్లో నాకే మర్యాద లేదు. ఏంటి మర్యాద? నాకంతా తెలుసు.